హాయ్ వ్యూవర్స్, ఇవాళ హెల్దీ కాబూలీ చనా పులావ్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఇందుకోసం కాబూలీ చనా, దీన్నే బుడ్డ శనగలు అని కూడా అంటారు. వీటిని నైట్ మొత్తం నానబెట్టేసుకోవాలి. మార్నింగ్కి ఇలా ఫ్లఫీగా ఉబ్బుతాయి అన్నమాట. ఈ పులావ్లోకి పుదీనా, ఒక గుప్పెడు పుదీనా ఆకులు వేస్తే ఇంకా టేస్టీగా ఉంటుంది. పుదీనా ఆకులను కూడా ఒలిచి రెడీగా పెట్టుకోండి. కాబూలీ చనాని కుక్కర్లో వేసి తగినంత నీళ్లు పోసి రాళ్ళ ఉప్పును వేసి ఒక 4 విజిల్లు అయితే ఉడికించుకోవాలి. ఒక 3 టమోటోలు, ఒక పెద్ద ఉల్లిపాయ, కొంచెం వెల్లుల్లిని తీసుకోవాలి, ఒక ఇంచ్ అల్లంని తీసుకోవాలి, ఒక 3 పచ్చిమిర్చిని కూడా తీసుకోవాలి. వీటన్నిటిని కట్ చేసి రెడీగా ఉంచుకోవాలి. ఇక్కడైతే నేను ఉల్లిపాయని, టమోటోని, పచ్చిమిర్చిని కట్ చేసి రెడీగా ఉంచుకున్నాను. అల్లం వెల్లుల్ని దంచి రెడీగా ఉంచుకున్నాను. కుక్కర్ తీసుకోండి. అందులోకి తగినంత నూనెను వేసి, నూనె వేడయ్యాక అందులోకి లైట్గా మసాలాలు వేసుకొని తర్వాత కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని వేసి, పచ్చిమిర్చి వేగాక అందులోకి కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు బాగా ఫ్రై అయ్యాక దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకొని అల్లం వెల్లుల్లిలోని పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్లోని పచ్చివాసన పోయాక అందులోకి కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కలను వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. టమాటో ముక్కలు మగ్గాక అందులోకి ఒక గుప్పెడు కడిగి పెట్టుకున్న పుదీనా ఆకులను వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఒక 2-3 నిమిషాలు బాగా వేయించాక అందులోకి 1/2 టీ స్పూన్ కారాన్ని, 1 టీ స్పూన్ ధనియాల పొడిని, తగినంత రాళ్ళ ఉప్పుని, ఒక 1/2 టీ స్పూన్ పసుపుని వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవంతా బాగా ఫ్రై అయ్యాక అందులోకి ఉడికించుకున్న కాబూలీ చనాని వేసుకొని కలుపుకోవాలి. కాబూలీ చనాలోని ఉడికించిన నీళ్ళతో పాటు కుక్కర్లోకి వేసుకోవాలి. కాబూలీ చనా అయితే ఇక్కడ బాగా ఉడికిపోయింది. నొక్కిపెట్టి చూసారంటే మీకు తెలుస్తుంది. నీళ్ళతో పాటు కుక్కర్లోకి వేసేసుకోవాలి. నీళ్ళని అయితే వంపకూడదు. అలా నీళ్ళని వంపేశారంటే అందులోని విటమిన్స్, మినరల్స్ అన్నీ పోతాయి. సో నీళ్ళతో పాటు వేసుకొని ఆ తర్వాత నానబెట్టిన బియ్యాన్ని కూడా అందులోకి వేసేసుకొని 1 గ్లాస్ బాస్మతి రైస్కి 2 గ్లాసుల నీళ్ళనైతే నేను ముందుగానే వేసేసి నానబెట్టేశాను. అలానే వేసేసుకున్నాను. 2 విజిల్లు ఉడికించాక నేనైతే ఇక్కడ ఓపెన్ చేసి చూస్తున్నాను. రైస్ చాలా బాగా ఉడికిపోయింది. పుదీనా వేసాం కదా, అందుకే మంచి స్మెల్ కూడా వస్తుంది. ఉడికించిన కాబూలీ చనాలలో నీళ్ళు ఎక్కువగా ఉంటే మైనస్ చేసుకొని వేసుకోండి. కొంచెం తక్కువ నీళ్ళు అయితే బియ్యంతో పాటు వేసుకోండి. ఈ రెసిపీ అయితే చాలా హెల్దీ. కిడ్స్ లంచ్ బాక్స్లోకి ఇచ్చారంటే హెల్దీ కూడా కిడ్స్కి. కాబూలీ చనా తినడం వల్ల ఇందులో ప్రోటీన్ అధికంగా ఉంటుంది, ఫైబర్ అధికంగా ఉంటుంది, డైజెషన్ కూడా చాలా మంచిది, వెయిట్ లాస్కి కూడా చాలా మంచిది, బ్రెయిన్ హెల్త్ని ప్రమోట్ చేస్తుంది, షుగర్ లెవెల్స్ని కూడా కంట్రోల్ చేయడానికి చాలా సహాయపడుతుంది, ఐరన్ డెఫిషియన్సీని తగ్గిస్తుంది. చాలామందికి ఏజ్డ్ పీపుల్కి నైట్లో సరిగ్గా నిద్ర పట్టదు. స్లీప్ డిసార్డర్ని కూడా ఈ కాబూలీ చనా తగ్గిస్తుంది. నైట్లో నిద్ర పట్టడానికి చాలా హెల్ప్ చేస్తుంది. కాబూలీ చనాలో ఉండే ట్రిప్టోఫాన్ నిద్ర పట్టడానికి చాలా హెల్ప్ చేస్తుంది. ఇందులో యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ కూడా ఉంటాయి. కాబూలీ చనానే చిక్ పీస్ అని కూడా అంటారు. డయాబెటిక్ పేషెంట్స్ డైట్లో ఈ కాబూలీ చనా మెయిన్ రోల్ ప్లే చేస్తుంది. కంపల్సరీ డయాబెటీస్ పేషెంట్ తీసుకుంటారు. ఈ హెల్దీ రెసిపీ నచ్చితే ట్రై చేయండి. రెసిపీ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.